కి నామినేటెడ్, నాన్ నామినేటెడ్ పదవులు అందరికీ ఇచ్చారు. కానీ ఇప్పుడు దాకా కూడా ఎప్పుడూ కూడా మన రాష్ట్రంలో మహిళలకి ఎక్కడ అంటే విభజన అయిన తర్వాత మహిళలకి ఎక్కడ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఈరోజు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చి మా అన్నలు మా కుటుంబ సభ్యులందరి ప్రోత్సాహంతో ఈరోజు మరి ఓడిపోయినా కూడా గెలిచి ఈరోజు ఇక్కడ నుంచున్నాను. మనం మైనారిటీలు ఓట్లతోనే ఏ ప్రభుత్వం అయినా ఫామ్ అయ్యేది. అది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అందుకోసమే మన ఓట్లు బీజేపీతో కలిసి ఉన్నా కూడా మన ఓట్లు లాక్కున్నారు అని అంటే ఆశ. ఎందుకనంటే మనం పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళమే ఎక్కువ శాతం ఉన్నాం. సో మనకేం కావాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా అబద్ధపు హామీలు చెప్పి ఈరోజు గెలిచారు. నేను మైనారిటీలకు అండగా ఉంటాను, మైనారిటీ సోదరిమణులకి చదువుకోవటానికి ప్రతి ఒక్కళ్ళకు కూడా అవకాశాలు ఇస్తాను చేస్తానని చెప్పి ఈరోజు మీరు చూడండి వక్ఫ్ బోర్డ్ మరి వక్ఫ్ బిల్ గురించి ఏ విధంగా ముగ్గు చూయించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని మోసం చేశారో ఒక్కసారి మనం గ్రహించాలి. ఎన్ఆర్సీసీఏ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ అండగా ఉండి మనం తక్కువ శాతం ఉన్నా కూడా మన గురించి ఆలోచించిన వ్యక్తి.